చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ అబ్దుల్ మజీద్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీ వై విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చిన్నతనం నుంచి వారి యొక్క మంచి అలవాట్లను తీర్చిదిద్దుకోవాలని, చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండాలని తెలిపారు. ఆరోగ్యానికి మించిన ధనం లేదని విద్యార్థులకు తెలియజేశారు. ప్రభుత్వం కూడా మాదక ద్రవ్యాలను అణచివేసి ఒక మంచి సమాజంను స్థాపించాలని చూస్తున్నదని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ పవన్ కుమార్ రెడ్డి, కళాశాల వ్యాయామ అధ్యాపకులు షేక్ షాజహాన్, ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్ శ్రీ చిట్టిబాబు, అధ్యాపక బృందం మరియు పోలీసు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్య వినియోగాలకు వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు జూన్ 26న స్థానిక బీసీఆర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వచ్చేసి డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకు అందరికీ డ్రగ్స్ అంటే ఏంటి, వాటికి ఎలా దూరంగా ఉండాలి, చెడు వ్యసనాలకు ఎలా దూరంగా ఉండాలి అనే విషయం మీద అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డేగా సెలబ్రేట్ చేస్తాము. పిల్లలకు అన్ని విషయాలు డీటెయిల్గా చెప్పినాము. ఈ ప్రోగ్రాం వల్ల మాకు చాలా ఉపయోగం అయ్యిందనేసి మేము నమ్ముతున్నాం. దీనివల్ల పిల్లలకు కొన్ని అవగాహన లేకుండా వాళ్ళు కొన్ని అలవాట్లకు మద్దతుంటారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ జరుపుతూ ఉంటే పిల్లలు మార్పు వస్తుందని ఖచ్చితంగా మేము నమ్ముతాము. అదేవిధంగా మేము ఈ డిపార్ట్మెంట్ నుంచి కోరడం ఏమంటే పిల్లలకు వాళ్ళ చిన్న పిల్లల వయసు కదా, వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉండదు, మంచి చెడు వాళ్ళకి ఇచ్చినా తెలియదు. కాబట్టి వాళ్ళ అలవాట్లలో వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా వస్తూ ఉంటుంది. కానీ మనము ఇక్కడ మన దగ్గర వచ్చినాం కాబట్టి వాళ్ళని కాపాడేది మన బాధ్యత. మేము కోరేదేమంటే పిల్లలకు కాపాడడానికి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్స్పెక్ట్స్ పెట్టాము. మార్నింగ్ 9 to 10, 4 to 5 ఇక్కడ మన ఎంట్రన్స్ దగ్గర మీటింగ్ అనేది పెడితే పిల్లలు కూడా సేవ్ అవుతారనేది కోరుతున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా మంచిది, చాలా ఉపయోగ ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రామ్ చాలా జరుపుకోవాలి పిల్లల కోసం.